అంటే మీ అంత రాలే, రేపు ఇవాళకైతే వస్తుంది మళ్ళీ మీ అంత. వద్దమ్మ రౌండ్ కాదు స్వరూపం చెప్పాలన్నా అరటాకు పెట్టింది అయ్యగారు వాళ్ళు ఇంటికాడ తెలుసుకురా అన్నాడట. స్వామి జైలు మా పక్కలు స్వరూపం చెప్పాలా మరి? అదే స్వరూపం అయితేనే మీ మామ చెప్పిందట. మేము సరే సరే అన్నమాట. అంతే ఎవరంటే కంపల్సరీ కళ్యాణం చేసుకోబోయేటువంటి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి కర్మాధిష్టాన దేవతాభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. ఇక మగవారు 2 అక్షతలు తీసుకొని ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభాగేన బ్రహ్మకర్మ సమారభే. ఆడవారు నమస్కారం చేసుకోండి, మగవారు మొక్కులు పట్టుకొని గాలి పీల్చుతూ పళ్ళలో విడిచిపెట్టేసుకోండి. దంపతులిద్దరూ కూడా అక్షతలు చేతిలో పట్టుకోండి. పరమేశ్వర ప్రవర్తమానస్య శ్రీ సీతారామ సామ్రాజ్య గోత్రః. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు దంపతులు అందరూ కూడా మీ యొక్క గోత్రము చొప్పున మనసులో చెప్పుకోండి. శ్రీమాన్ శ్రీమదః గోత్రస్య నామధేయస్య సపరివారస్య ఆయురారోగ్య అష్టైశ్వర్య. చేసుకుంటూ సంకల్పాన్ని చెప్పండమ్మా. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థయ అభయ ఆయుః అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష ఆదిదైవిక ఆదిభౌతిక దుఃఖత్రయ సిద్ధ్యర్థం శ్రీ సిద్ధి బుద్ధి వినాయక స్వామి ప్రాప్తి అర్థం సకల కార్య ఆటంక దోష నివృత్తి ద్వారా దిగ్విజయత శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామినః సంకల్పిత శ్రీకృష్ణ కాలచక్ర అయుధ చండీ అతిరుద్ర చతుర్వేద పూర్వక శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేక విశ్వశాంతి మహాయాగ మహోత్సవ చతుర్థ ఆఖ్యం కర్మ కరిష్యమాణః అభ్యుదయ అర్థం చ అస్తి పుణ్యాః వాచన ఆక్ష్యమాణః నిర్విఘ్నేన పరిసమాప్తి పూజా అహం కరిష్యే. నక్షత్రాలు ఇల్లు కూడా ఒక ప్లేట్లో కానీ తమలపాకు కానీ విడిచిపెట్టేసేయండి.
అక్షతలు ఒక పుష్పం వేయండి. నీళ్ళలో ఓమని శ్రీహరి రాస్తూ గీస్తూ ఉండండి. నీళ్ళు చదువుకున్న తర్వాత పుష్పము అక్షతలు పట్టుకొని మనస్సులో మరి ఒకసారి పుష్పాక్షతలు పట్టుకొని గణపతిని ధ్యానం చేస్తూ వక్రతుండ అని కుటుంబం చేయించకుండా బెల్లము పానకంతో స్వామివారికి నివేదన పెడుతున్నాము. కూడా చేతులెత్తి చెప్పాలమ్మా. అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి స్వామీజీ స్వామి వారి దగ్గర నమస్కారం సమర్పయామి 3 సార్లు. అక్షతల పుష్పాలు కూడా गणेश भगवान की नास्ति त्वमेव शरणं मम कारुण्य भक्तिहीनं गणाधिप यत्पूजितं स्तुते अपराधाय दासोऽयम् इति मां मत्वा क्षमस्व గణాధిప. అందరూ కూడా దంపలు వేసుకొని నమస్కారం చేసుకోండి. స్వామి ఇప్పటి వరకు చేసినటువంటి కళ్యాణ మహోత్సవంలో ఏమైనా లోటులున్నా కూడా క్షమించి మా అందరూ కూడా లంపలు వేసుకోవాలి. గాజులు చెప్పడం కాదు, లంపలు చెప్పడం అనిపించాలి. పిల్లలు ఎవరైనా ఉంటే కొంచెం కళ్యాణంలో పాల్గొన్న దంపతులు మాత్రమే ఇక్కడికి వచ్చి తలంబ్రాలు వేయాలి. కళ్యాణంలో గణపతి పూజ చేసుకున్న దంపతులు మాత్రమే. తో సహా దానికి కావాలి. ఒక సోమవారం నాడు ఒక లలిత వాళ్ళు 205 రెట్ల ఆవు పాలు ఇస్తామన్నారు. అలాగే రేపు నుంచి చూడండి, ఒక్కరోజు మాత్రం మీకు అది వచ్చే శుక్రవారమా శనివారం అని చెప్తాను. ఆ రోజు 1000 లీటర్ల ఆవు పాలు కావాలి, 1000 లీటర్ల పాలు కావాలి. ఇంతవరకు మనం పూజకి పువ్వులు కూడా తక్కువ వాడుతున్నాను. ఎల్లుండి నుంచి పువ్వులు సమృద్ధిగా వాడతాం. సమృద్ధిగా అంటే ఇప్పటివరకు క్యాలిక్యులేషన్ లెక్కలు ఏంటనేది నాకు స్పష్టంగా ఇంతవరకు రాలేదు. మీకు చెప్తున్నాను, నేను నాకు లెక్కల స్పష్టత నా మైండ్లోకి రాలేదు. ఇప్పుడు అందరితో మాట్లాడతాను. నేను ఇన్ని రోజుల వరకు యాగశాలలో ఉన్నాను. ఎక్కడున్నా ఎలా ఉన్నా మినిమం 5 టన్నులకు తక్కువ లేకుండా పుష్పాలు తప్పకుండా వాడి తీరుతాను నేను. అటువంటి పరిస్థితి. అలాగే ఇంతవరకు మనం యజ్ఞాలు చేసింది 10, 15, 20, 30 కేజీలు కూడా మనం తలంబరాలకి ముత్యాలు వాడాను. 30 ముత్యాలు వాడాను.
ముత్యాలు రేపటి నుంచి సీతారామ సామ్రాజ్య కళ్యాణం దగ్గర నుంచి ముత్యాలు కూడా వాడతాను. కాబట్టి ముత్యాలు కూడా ఎవరైనా ఇవ్వగలుగుంటే అది నాకు రేట్ తెలియదు. నేను అంతకుముందు తెప్పించినప్పుడు ఇప్పుడు ఎక్కువ రేటు ఉంది చెప్పారు. అంతకుముందు నేను తెప్పించాను హైదరాబాద్ నుంచి. అవి 26 రూపాయల నుంచి 38 రూపాయలు లోపు ఇచ్చారు. 32, 25, 26, 28, 24, 22 కూడా ఇచ్చారు నాకు కేజీ. ఏమో పెద్ద షాప్ నాకు తెలియదు, వేరే వాళ్ళకి ఎప్పుడప్పుడు ఇచ్చారు. 18,000 కూడా కాయిన్ ఫ్రీగా ఇచ్చారు. నేను ఇస్తాను. కనీసం 700-800 కేజీలు ముత్యాలు వాడి ఉంటాను నేను ఇంతవరకు అన్ని వాడేలకి. కాబట్టి ముత్యాలు కూడా రేపు నుంచి వాడతాం సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకానికి. అలాగే పుష్పయాగం కూడా జరుగుతుందమ్మా. అలాగే ఇంకా విశేషంగా చాలామంది దీని కార్యక్రమానికి విశేషంగా సేవ చేస్తున్నారు. ఈ సేవకి ఎంత ధనం వచ్చిందేమో మీరు అనుకోవచ్చు. ఇప్పటి వరకు అప్పుల బాటలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కదా ఎక్కువ అప్పులు మాట్లాడిస్తున్నారు, వాళ్ళకు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి అందరికీ ఈ యాగం సంపూర్ణ ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ యాగంలో అత్యద్భుతంగా మనం చేస్తూ ఉన్నాం. ప్రసాదాన్ని కానీ దేన్ని కానీ మనం ఎక్కడ ఒక రోజు 2 రోజులు ఇబ్బంది పడ్డాం. రేపు ఈరోజు మీకు అన్న ప్రసాదాన్ని కూడా 108 క్వింటాల రైస్ వచ్చాయి. ఈరోజు 8 క్వింటాల 6 క్వింటాల 7 క్వింటాలు, నిన్న 6.5 క్వింటాలు 6 క్వింటాలు 6.5 క్వింటాలు. బ్రాహ్మణులకు కాకుండా బ్రాహ్మణులకు 1.5 కామన్, అది 1.5 క్వింటా కామన్ బ్రాహ్మణ్స్. 1.5 క్వింటా ఇప్పుడు ప్రసాదం చేస్తున్నట్టు అవుతాయి. 1.5 క్వింటా నుంచి 2 క్వింటాల అంటే మాత్రం వాళ్ళకి అక్కడ 6.5, 7 రోజుకి 8 ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మనకి 15 రోజులు అంటే ఒకరోజు తీసేయండి 14 రోజులు. 14 9 లెక్కేసుకున్న 136, 126 క్వింటాలు, 126 క్వింటాల్ రైస్ మినిమం. అంటే నాకు తెలిసి 120 నుంచి 150 క్వింటాల్. 5,000 మంది రాత్రిపూట జనాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా రాత్రిపూట పెరిగే అవకాశం ఉంటుంది. ప్రసాదానికి వాటికి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇచ్చిన దాన్ని మీరు షాపులో ఎవరిచ్చినా ధర్మయుక్తమైనటువంటి విధంగా మంచి వస్తువుని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎవరికైనా షాపులో ఉంటే ఒకవేళ మంచి వస్తువు లేదంటే మా దగ్గర ఈ వస్తువు లేదని చెప్పాలి. ఎందుకంటే ఎవరికైనా ఇంటికి ఇస్తేనే తప్పు. ధర్మ కార్యక్రమానికి తెలిసి తెలియకపోయినా ఒక చెడు వస్తువుని ఇస్తే తప్పకుండా అది చెడే జరుగుతుంది. తినేదానికి వేరు, 10 మంది తినేటప్పుడు వస్తువు శుభ్రంగా ఉండాలి. 10 మంది తినేటప్పుడు వస్తువు ఏది పడితే అది వేయమని చెప్పకూడదు, శుభ్రమైన వస్తువును వేయాలి. ప్రారంభిస్తున్నారు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. అనేటువంటి మహర్షి ఉండేవాడు. ఆయన మనకి చాలా అరణ్యాలు ఉన్నాయి. ఒకటి హిరణ్యారణ్యం, బృహదారణ్యం, మలయారణ్యం, అలాగే నైమిషారణ్యం, దండకారణ్యం. ఇలా కాలిఫోర్నియా దాన్ని కపిలారణ్యము అంటారు. కపిల మహర్షి చేత చెప్పబడేటువంటి స్థలం అక్కడ ఉంది. దాన్ని కపిలారణ్యం అన్నారు. ఇప్పుడు మనకి నైమిషారణ్యం అంటే అందరికీ తెలుసు, లక్నో దగ్గర ఉండబడేటువంటిది నైమిషారణ్యం. హిమదారణ్యం అంటే బదరి, కేదార్నాథ్ ఇదంతా కూడా హిమదారణ్యం. దగ్గర నుంచి చివరి వరకు ఎక్కడి వరకు అంటే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఉండబడేటువంటి అంతా దాన్ని కూడా దండుడు అనేటువంటి రాక్షసుడు పరిపాలించారు కాబట్టి దండకారణ్యం అన్నారు. అలాగే బృహదారణ్యం ఎక్కడుందో మీకు తెలుసా? బృహదారణ్య పేరు వినాలి కదా, ఎక్కడుందో తెలుసా? బృహదారణ్యం ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, యూరోపియన్ కంట్రీస్, స్విట్జర్లాండ్ ఇవన్నీ కూడా దీన్ని బృహదారణ్య ప్రదేశం అంటారు. బృహదారణ్యం అంటే దాన్ని అంటారు. అనేటువంటి ఈ మహర్షి హిమాలయాల కన్నా బృహదారణ్యంలో చలి ఎక్కువ ఉంటుంది. హిమాలయాల్లో చాలా గడ్డగడ్డలు ఉంటుంది. కానీ నరనారాయణుడు అలాగే శివుడైనా విష్ణువైనా అమ్మవారైనా ఇక్కడ ఎక్కువ ఉంటారు. అక్కడ తక్కువ మంది దేవతలు వెళ్ళినా వచ్చేస్తుంటారు, చిన్న గెస్ట్ క్యాంపులా. ఈ అక్షయపాదునికి ఎక్కడ చేసిన బాగుంటుందా అని ఆలోచించి తపస్సు చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? బృహదారణ్యానికి వెళ్ళాడు. బృహదారణ్యం ఎక్కడుంది? యూరోపియన్ కంట్రీస్లో. ఎక్కడుందమ్మా?
యూరోపియన్ కంట్రీస్లో. ఈ యొక్క బృహదారణ్యానికి వెళ్ళినటువంటి వాడు కొన్నాళ్ళు తపస్సు చేసిన తర్వాత తను కొంతమందికి విద్యను నేర్పాలనే భావంతో కలిగింది. విద్యార్థులు వచ్చారు. ఇక్కడ మీలాగా చేతులు కట్టుకొని ప్రశాంతంగా వాళ్ళు వింటున్నారు. ఆచరించడం లేదు కానీ పక్కన ఫోన్ మాట్లాడుతున్నట్టున్నా ఫోన్ మాట్లాడుతూ అయితే అక్షయ బాధలు విద్య నేర్పుతూ ఉన్నారు. బృహదారణ్యం అనే పేరు మీరు విన్నారా? ఇదే మొదటిసారి. పేరు వినడం ఎంతమంది విన్నారా? ఇదే మొదటిసారి. మొదటిసారి కదా. బృహదారణ్యం అంటే ఎక్కడ ఉంది? ఎక్కడ? యూరోపియన్ కంట్రీస్లో ఉంది. బృహదారణ్యం అనేటువంటి దాంట్లో అక్షయ బాధలు విద్య నేర్పుతూ ఉన్నారు. విద్య నేర్పుతుంటే శిష్యులు వస్తూ ఉంటారు కదా, అలాగే తయారవుతున్నారు. అలాగే ఒకసారి ముగ్గురు అనేటువంటి వాడు వచ్చాడు శిష్యుడు. స్వామి, నాకు హరినామ సంఖ్యతో మీరు ఏమాత్రం ఇస్తారో నాకు తెలియదు కానీ వారం రోజుల హరి ప్రత్యక్ష అయిపోవాలన్నాడు. ఎన్ని రోజులాగా? వారం రోజులాగా నాకు శ్రీహరి ప్రత్యక్షం అయిపోవాలన్నాడు. ఆయన అన్నాడు, ఏమయ్యా, క్షణమైన చాలు హరినామము వినచో, క్షణమైనా చాలు హరినామం గురింటే ప్రత్యక్షం ఉంటాడు అనుకున్నాను. మీకు మళ్ళీ చెప్తా. ఏమేమి ఉండాలి? విద్య యాగాదిలో ఉంచాలి, దూరంలో ఉంచకూడదు. ధర్మ ప్రకారం మనకి ఇల్లు వెతుకుతాం కానీ ఇక్కడే ఒక పెద్ద సాల కట్టించి అక్కడ పెట్టాలి. ఈసారి ఆ తప్పు చేయను, ప్రత్యేకించి ఇక్కడే వెళ్తాం. బ్రాహ్మణులు ఎక్కడ యాగం చేస్తారు. అందుకు నీకు అయ్యిందని చెప్పాడు. తర్వాత వాడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కల్కి పురాణంలో ఉంటున్నాను. ఎక్కడ? కల్కి పురాణం. ఇక్కడ చిన్న సస్పెన్స్ చెప్పి ఆఫీసులో చెప్తా. అయితే వాడు కొట్టిన తర్వాత వెంటనే గురువుగారు ఏం చేస్తారు? చెప్పిస్తారు. ఎలాగా? నీ ముఖం కండ్రగట్టినటువంటి కుక్కలాగా ఉండాలి ముఖం, ఇదేమో నక్కలా ఉండాలి. నీ ఇదంతా బాడీ అంతా చేతులంతా నక్కలా ఉండాలి, ఇదంతా తోడేలా ఉండాలి అని చెప్పిస్తాడు గురువు కోపంతో. 3 భాగాలు అయిపోతాడు. ఒక్కసారి వాడికి అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. గురువు గారు నన్ను క్షమించండి, నేను చేసింది తప్పు. గురువు కోపం ఉంటుంది కానీ వెంటనే వీక్నెస్. వెంటనే ఒరే నేను తప్పు చేశాను, నువ్వు తప్పు చేసినా నీకు నేను చెప్పాలి కానీ చేశానని చెప్పి, కానీ ఇప్పుడు ఏం చేయమంటావు? గురువుగారు నాకు శాపవిమోచనం చేయండి. శపించడం తెలుసు కానీ శాపవిమోచనం నేను చేయలేను. దీన్ని శ్రవణుడు అనే ఉగ్రవసుడు అనేటువంటి సూత్రుడు వస్తాడు. కలికాలంలో నైమిషారణ్యంలో ఇది జరిగింది. ఎప్పుడు? కృతయుగంలో ద్వితీయ పాదంలో జరుగుతుంది. కృతయుగంలో ద్వితీయ పాదం. కృతయుగం యొక్క 17,27,28 సంవత్సరాలు కృతయుగం ఆయుష్ప్రమాణం. దాంట్లో ద్వితీయ పాదం అంటే మనకి 4 భాగాలు, 4,32,000 సంవత్సరాలు పోయిన తర్వాత రెండో పాదంలో అంటే సుమారుగా 12,64,000 సంవత్సరాలు పైగా ఉంటుంది. 12,00,000 ఉంటుంది. 4 మూడు 12, 12,96,000. అప్పుడు నీకు జరుగుతుందంటే, గురువుగారు ఇప్పుడు నేను ఎలాగంటే నువ్వు హరినామ సంకీర్తన చెయ్యు, నీ ముఖము కవలు కొండ్రంగా నల్లగా తయారైంది, అవన్నీ మారి మంచిగా మారుతావు అని చెప్పడం జరుగుతుంది. అతను అప్పుడేం చేయాలంటే ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడున్నాడని చెప్పాను. స్విట్జర్లాండ్ అక్కడ ఎక్కడని చెప్పాను, బృహదారణ్యం అంటే అక్కడి నుంచి నైమిషారణ్యం నడిచేయాలన్నాడు. మధ్యలో పొలంలో వస్తాయి, ఈదుకొని రావాలి, ఏదో చేయాలి. వాడు ఇక్కడికి రావడానికి
నామ సంకీర్తన చేస్తూ అరుపులు అవన్నీ చేస్తూ దీన్ని రేపు కంటిన్యూ చేద్దాం. జై శ్రీకృష్ణ. కాబట్టి గురువుని దూషించేవాడికి మానసికంగా దూషించినా, శారీరకంగా దూషించినా, భాషను దూషించినా ఎంత శిక్షలు ఉంటాయో దీనికి నెక్స్ట్ కంటిన్యూ శేషం రేపు చేస్తున్నాం. ఇప్పుడు అలాగే యజ్ఞం గురించి చెప్పాను. యజ్ఞోవై విష్ణు స్తోత్ర జహోతి, యజ్ఞాయ విష్ణు అని చెప్పాను కదా. ఆ ప్లేస్ రుద్రప్రదేశ్ అంటారు. ఇప్పుడు ఇదంతా విష్ణు స్వరూపం. ఈ ప్లేస్ అక్కడ అన్న శక్తినంతా కూడా మన శక్తి స్వరూపం. అందుకే పత్నిశాల అనేదానికి లక్ష్మీ అమ్మవారు, యజమానశాల అనేటువంటి వాళ్ళకి విష్ణుమూర్తి అధిపతి. కాబట్టి భావించుకుంటాం. అర్థమైందమ్మా? ఇప్పుడు పత్ని ఆడవాళ్ళు పడుకోవడానికి అంత ఫెసిలిటీ లేదు కాబట్టి ఇక్కడ ఆ పురుషుడు ఆ స్త్రీని కలుసుకొని తన యొక్క ఏదైతే జాకెట్ ఉంటుందో అది తీసుకొచ్చి ఈ స్థలం పక్కన పడుకుంటే ఆవిడ కూడా ఇక్కడ పడుకునేటువంటితో సమానం అవుతుంది. అలా కాబట్టి ఈ సమయం ఇది జరుగుతూ ఉంది. మీరందరూ పెద్ద మనసుతో ఇక్కడ ఏవైనా తప్పులు జరిగితే మన్నించాలని కోరుతున్నాను. అందరికీ కూడా మన్నిస్తారని, మన్నిస్తూ ఉంటారని, మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఈ యజ్ఞంలో సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారని, అలాగే ఈ యజ్ఞంలో మీరు ఏదైనా ద్రవ్యాన్ని, పప్పులు కానీ, జీలకర్ర ద్రవ్యాలు, మెంతులు, ఆవాలు, ఇంగువ ఏవైనా సరే ఇవ్వాలనుకున్నా స్వచ్ఛందంగా ఇవ్వచ్చు. అలాగే ఈరోజు వరకు మనకి రేపటి నుంచి ప్రసాదాలు బాగా తయారవుతాయి. హోమంలో మనం అక్కడ అన్నప్రసాద వితరణ, అన్న హోమం చేసినటువంటి మనం దాంట్లో పాయసాన్ని ఉన్న 9 రోజులు ఎల్లుండి నుంచి జరిగిన ఆ పాయసాన్ని కంప్లీట్ చేస్తాం. రోజుకి సుమారుగా దానికి పాయసానికి 20 కేజీలు కానీ 15 కేజీలు కానీ పాయసం చేస్తాం. ఎక్కువ చేస్తే మంట వస్తుంది కాబట్టి 15 కేజీలు పాయసం చేస్తే 120 లీటర్ల పాలు ఉండాలి. 10 కేజీలు చేస్తే 80 లీటర్ల పాలు కావాలి. పిల్లలు పుట్టేలాగా తారకాసురుడు యొక్క సంహారం ఎలాగా ఇవన్నీ ఆలోచించకుండా ఎంత పెద్ద శాపాన్ని ఇచ్చావు పార్వతి అని చెప్పి శివుడికి అడుగుతాడు. మరి ఆ పుత్ర శోకంతో అమ్మవారు పుత్రుడు పుట్టాలి ఎలాగని చెప్పి ఒక బొమ్మను తయారు చేస్తుంది. అందమైనటువంటి ఆయన గర్భంలోకి వెళ్ళిపోవడం. మరి ఇంత జరిగిన తర్వాత చాలా కాలం తర్వాత గుర్తొస్తుంది అమ్మవారికి. వెళ్ళి తండ్రి రావట్లేదు ఎంతకాలానికి ఇక్కడికి, నేను ఒక్కడిని ఎక్కువసేపు ఆడించలేకపోతున్నాను ఈ బాబుని, నువ్వు వెళ్ళి పరమశివుడు అక్కడ లేరు, చాలా కాలం అయిందంట. నంది, భృంగి వీరందరూ కూడా పరమశివుడు కోసం వెతుకుతూనే ఉన్నారు, ఆయన ఎక్కడున్నారో కనిపించట్లేదు అంటారు. అప్పుడు వెంటనే పార్వతీదేవి కూడా స్వామివారి కోసం బయటికి వచ్చి ఇబ్బంది పడుతూ మొత్తం అంతా కూడా వెతికి తర్వాత మహావిష్ణువు వద్దకు వెళ్ళగా చెప్పుకోండి ఒకసారి. ధర్మ జన్మ ప్రకృతి ఏతత్ క్షణ పర్యంతం మధ్యే వర్తిన కాలే బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు మనః జ్ఞానతః అజ్ఞానతశ్చ ద్వారా మయా సహ
दश पूर्वेषां दश अपरेषां पितॄणां नरकात् उत्पीड्य शाश्वत ब्रह्मलोके नित्यनिवास सिद्ध्यर्थं मुहूर्तकाले सूर्यादीनां नमानां ग्रहाणां కాదు కదా. ఆ శునకం మాట్లాడుతుంది, సభా సదస్సులోకి రావడం ధర్మం కాదు కాబట్టి నేను రాను లోపలికి ఉంటుంది. అప్పుడు తీర్పు చెప్పేటువంటిది కదా, రావచ్చని రాముడు ఆజ్ఞ వేస్తే వస్తుంది. తీర్పు చెప్పే సభలోకి ఎవరైనా రావచ్చు, ఇలా ఉండే సదస్సులోకి రాకూడదు. కానీ తీర్పు చెప్పే సదస్సులోకి నేను రాజుని నువ్వు రమ్మంటాను, వస్తాను. వచ్చిన తర్వాత అసలు నువ్వు ఇంతగా ఏడవడానికి కారణం ఏంటని అడుగుతాను. శునకం మాట్లాడుతూ, అయ్యా నేను ఎక్కడికో వచ్చి అక్కడ కూర్చున్నాను, పడుకున్న నా అంతటా ఒక సన్యాసి వచ్చి కర్రతో కొట్టాడు. ఆత్మ సంరక్షణార్థం కొడితే తప్పలేదు, కానీ నేను తప్పు చేశాడు కదా, అందుకు నేను ఏడుస్తున్నాను, రక్తం వచ్చేది కొడుతున్నాను చూడండి అని చెప్పిస్తుంది. అది చూస్తాడు వాళ్ళు. అయితే ఆ సన్యాసం వెళ్ళమంటాడు, ఏమయ్యా సన్యాసిని ఎందుకు ఇలా కొట్టామంటాడు. ఉదయం బట్టి అంతా భిక్షాటం చేశాడు, ఎక్కడా నాకు ఎవరు ఏమీ వేయలేదు, ఎదురు కుక్కల్ని కోపం వచ్చి కొట్టారన్నాడు. ఆయన నిజం ఒప్పుకున్నాడు, కొట్టడం తప్పు కదా ఆయన. కుక్క అప్పుడు అంటుంది. అయితే కుక్కలు అడుగుతాడు, కుక్క ఆవిడ సునకోత్తమా నీకే శిక్ష కావాలి. వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకుంటుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. సునకోత్తమా ఇప్పుడంటే ఏదైనా శిక్ష వేయమని అందరూ అడుగుతారు. అందరూ మేము కాదు మీరు కాదు, లాస్ట్కి రాముడిని మీరే వేయండి అంటారు. అంతకుముందు అది ఎలా లక్ష్మణుడితో చెప్తుంది, నీకేం తెలుసయ్యా, నువ్వు అడుగుతున్నావు, నాకు ఆత్మారాముడు ఆయనతో మాట్లాడతాను, నీకేం తెలుసు నేను నీతో మాట్లాడటానికి. ఆ సునకం నీకేం తెలీదు, ఆయనకైతే అన్నీ తెలుసు, ఆయనతోనే నేను మాట్లాడతాను అంటుంది అనమాట. అక్కడ ఏం చెప్పదనమాట. సునకం చెప్పదంటే అయితే తీసుకోమంటే వస్తుంది. అప్పుడు వీళ్ళందరూ కాదు, రాముని అడిగితే ఆ సునకోత్తమ నువ్వే చెప్పమంటాడు. తీర్పుని ఎవరు చెప్పమంటాడు, ఆ కుక్కనే చెప్పమంటాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు, ఏంటి సమాధానమా, కొన్ని సునకం ఏంటి తీర్పు చెప్పడం ఏంటంటే శిక్ష అనిపించింది అది కదా, కాబట్టి అది దానికే తీర్పు చెప్పండి. అప్పుడు అది అంటుంది, ఈయన కులపతి చేయమంటాడు. కులపతి అంటే తెలుసా, ఒక ట్రస్ట్, ఒక ఆశ్రమానికి ట్రస్ట్కి అధిపతిని చేయమంటాడు. దేనికమ్మా, ఒక పెద్ద అధిపతిని చేయమంటే ఈ దేవస్థానాలన్నింటికీ ఒక కులపతులు ఉండేవాళ్ళు, పూర్వకాలం కులపతి అనేవాళ్ళు. వాళ్ళని అధిపతిని చేయమంటారు. ఏంటి ఇదే తప్పు చేసిన వాడికి ఈ పనిష్మెంట్ ఇస్తున్నావే, నీ యొక్క పదవి ఇస్తున్నావు ఏంటని అడుగుతారు. ఇంత తప్పు చేశారు కదా, ఇంత పదవి ఇస్తారు ఏంటంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. అది కూడా ఉంటుంది, ఏమో అర్థం ఉంటుంది. ఆ సొంతం చెప్తాను వినండి అంటారు. అయ్యా ఒకప్పుడు నేను కూడా ఈ కులపతి స్థానంలోనే ఉండేవాడిని, ఒకప్పుడు నేను కూడా ఈ కులపతి స్థానంలోనే ఉండేవాడిని. అక్కడ దేవాలయాల్లో అక్కడ ఆ ట్రస్ట్లో చేసిన ప్రసాదాలు నాకు సపరేట్గా తెప్పించుకొని తినేవాడిని. అక్కడ ప్రసాదాలు వాళ్ళందరికీ కొంచెం వేసి పెట్టమని ఉన్నదంతా నా దగ్గర తెచ్చేవాడిని, మా ఇంట్లో సపరేట్గా వాడేవాడిని. అంతా వాడిన తర్వాత చనిపోయిన తర్వాత నాకు ఈ శిక్ష వచ్చింది. వాడు తప్పకుండా ఎక్కడో తప్పిస్తాడు, నా శిక్ష వాడికి వస్తుంది ఏమో. అర్థమైందా? కాబట్టి ఎవరైనా సరే ఒక ట్రస్ట్కి అధిపతి కావాలని కోరుకోవడం అవివేకం అని నేను చెప్తున్నాను.
వాళ్ళు ఒకవేళ అవ్వాలనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అందులో ఏ దోషం కలిగినా మనకే ఎఫెక్ట్ ఇస్తుంది. స్వామీజీ నేను యజ్ఞయాగాధిపతులు 1,00,000 రూపాయలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తానంటే అక్కడ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎఫెక్ట్ పోదు. అర్థమైందమ్మా? అందుకోసం ఏంటంటే మీకు ఇప్పుడు బాగుంది కదా, విన్నారా? కాబట్టి అక్కడ గురువు యొక్క దోషం వల్ల వచ్చేటువంటిది ఇందాక చెప్పాను మీకు. ఎవరి గురించి చెప్పాను మీకు? అక్షయ పాదుడు గణేశ భగవానికి ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ సావధాన శుభలగ్నే సావధాన శ్రీ సిద్ధి బుద్ధి సమేత వర సిద్ధి వినాయక కళ్యాణ సావధాన విఘ్నేశ్వరో విఘ్నవిదూరకారి నిర్విఘ్నకార్యేషు ఫలం సుదృఢం విఘ్నేశ్వరో నామధేయకపౌత్యోగో మహాభ్యాం పరదా భవంతు సావధాన శుభహోత్రే సావధాన శుభలగ్నే సావధాన సిద్ధి బుద్ధి సమేత వర సిద్ధి కళ్యాణ సావధాన బాలో దేవి సుహవాధర్మ యక్షతో ధ్రువా పృథివీ గణేశ భగవాన్ కి గణేశ భగవాన్ కి ఋత్వికులు ఆ ఇంట్లో ఈ ఇంట్లో అక్కడ ఇక్కడ ధర్మ ప్రకారం ఉండకూడదు. యజ్ఞశాల ప్రాంగణం దాటి ఋత్వికులు వెళ్ళకూడదు. ధర్మశాస్త్ర ప్రకారం అంటే ఏ ప్రాంగణం అయితే ఉంటుందో ఆ ప్రాంగణంలోనే ఉండాలి, అది దాటి వెళ్ళకూడదు. అది కూడా అంతా ఈ ప్రాంగణం ఉండాలి. కావాలంటే 20 ఎకరాలు కావాలి, 15 ఎకరాల ల్యాండ్. ఎన్ని ఎకరాలు కావాలి? 15-20 ఎకరాల ల్యాండ్ కావాలి. అంటే ఇవన్నీ ఉండాలి. యజ్ఞ నిర్వహణ విధి. నిర్వహణ 20 ఎకరాలు 30 ఎకరాలు ఉండాలి. సరిపెట్టుకోవచ్చు. అందుకని ఇవన్నీ నిర్వహించాలంటే ఒక మళ్ళీ ఇలా పెద్ద షెడ్లో ఒక 2 షెడ్లు 3 షెడ్లు వేయాలి, పార్టీషన్ చేయాలి, ఒక రూములు పెట్టాలి, మళ్ళీ ఇలాంటి బల్లలు వేస్తూ పడుకుని పెట్టాలి, ఆ చేపలు ఇవ్వాలి. ఇప్పుడు కొత్త చేపలు ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి 400 చేపలు ఇచ్చారు, ఒక చేపలు ఇచ్చారు. ఇందాక నాకు తెలిసింది, రాత్రి తెలిసింది ఒకటి.
అంటే వాళ్ళకి అక్కర్లేదు. ఒక 40 మందికో 50 మందికో 60 మందికో 70 మందికో చేపలు వచ్చేసారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇచ్చారు. అర్థమైందమ్మా? అంటే విశేషంగా కార్యక్రమం చేసేటప్పుడు దీనికి ప్రమాణం ఏంటన్నది ప్రమాణం. అలాగే కాకుండా వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా పానీయాలని యాగంలో చెప్పింది. ఏం చెప్పిందమ్మా? శాస్త్రంలో స్వీట్ పానీయాలు పెట్టమని చెప్పింది. మనం పెట్టట్లేదు, అర్థమైందా? ఒక్కోసారి కొంచెం స్వీట్ పానీయాలు కూడా ఇవ్వాలి. యజ్ఞం అంటే ఎందుకు ఖర్చు అవుతుందంటే అంత ఖర్చు అవుతుంది. దానికి కావలసిన నిర్వహణలన్నీ చేయాలి. ఒక్కరోజు యాగం చేస్తుంది, 1 గంట యాగం చేసినా అవన్నీ అవసరమే. అప్పుడే దానికి తగిన ఫలితం వస్తుంది. దేనికి దాన్ని నిర్వహించినప్పుడు మాత్రమే. ఎలా అయితే లేకపోతే ఫలితం వచ్చేటువంటి తక్కువ ఉంటుంది. నువ్వు ఎంత చేసేవో, ఎంత పీటేస్తే అంతే అవసరమో. యజ్ఞం దీక్ష కూడా అంత అవసరం. ఇది అంత అవసరమో మంత్రం కూడా అంత అవసరం. మంత్రం ఎంత అవసరమో అందులో వేసే ఘృతం కూడా అంత అవసరం. ఏది అవసరమా? ఘృతం అంటే తెలుసా? నెయ్యి. ఘృతం అంటే ఏంటి? నెయ్యి లేకుండా హోమం చేస్తారా? ఒక ఆయన ఇచ్చాడు, మేము నెయ్యి వేయమండి, మేము 1,000 పిడకలతో హోమం చేయాలని నిశ్చయించుకున్నాం స్వామీజీ. కరెక్టే. పిడకలు నిప్పులో వేసేస్తూ ఉంటాం. ఎవరు స్వీకరిస్తారు? ఎవరు స్వీకరిస్తారు? స్వీకరించే వాళ్ళు ఉండాలా అక్కర్లేదు? స్వీకరించే వాళ్ళు ఉండాలా అక్కర్లేదు? ఉండాలా? ఎవరు స్వీకరిస్తారు పిడకలు? స్వీకరించేవాడు ఎవరు? ఏం చేశారు? ఆవు నెయ్యిని మాత్రమే స్వీకరిస్తారు. మనం వేసే ద్రవ్యాలు వాళ్ళకి ఉపపత్రులుగా ఉన్న వాళ్ళందరూ స్వీకరిస్తారు. అమ్మవారికి కావాల్సింది గుడాన్న ప్రీతి మానసే అన్న. అర్థమైందమ్మా? గుడాన్నం తీసుకుంటుంది అంటే బెల్లం అన్న పాయసం, బెల్లం పాయసం అంటే మొత్తం బెల్లం పాయసం కాదు, అందులో తగినంత నెయ్యి వేయాలి. నెయ్యి వేయకపోతే దానికి ఆ ప్రసాదానికి ఉండదు. అర్థమైందమ్మా? కాబట్టి యజ్ఞం అంత బాగా నిర్వహించినప్పుడు ఆ ఫలితం కూడా అలాగే వస్తుంది. వచ్చినటువంటి భక్తుల్ని మనం ఆనందించాలి. అలాగే మీకు ఇంకొక విషయం చెప్తున్నా. ఇప్పుడు కుంకుమార్చన చేస్తుంది, రేపు రక్ష కుంకుమార్చన. రేపు రోజుల కుంకుమార్చన జరుగుతుంది. కోటి కుంకుమార్చన శుక్రవారం, వచ్చే శుక్రవారం. కోటి కుంకుమార్చన నేను ఒకసారి చేసినప్పుడు 42 బస్తాలు, 42 క్వింటాల కుంకుమ చాలే. కొంచెం వేస్తే సరిపోతుంది. కుంకుమార్చన యథావిధిగా చెప్పినప్పుడు కోటి కుంకుమ యథాశక్తి కుంకుమార్చనప్పుడు అదే 50 కేజీలు అవ్వచ్చు, 20 కేజీలు అవ్వచ్చు, 100 కేజీలు అవ్వచ్చు. ఎంత అవుతుందమ్మా? ఎంత అవుతుంది? సహస్ర కుంకుమార్చన ఎవరైనా అమ్మవారికి చేస్తున్నారు, ఒక మినిమం తక్కువ వేస్తే ఎంత పడుతుంది? అమ్మవారికి ఎంత వేస్తే 1 కేజీ, 1/2 కేజీతో కూడా సెట్ చేయొచ్చు. నలుపు వేయకూడదు. బొట్టిని చెరిపినతో సమానం అవుతుంది. ఏమవుతుంది? నుదిట బొట్టిని చెరిపినట్టు లెక్క అవుతుంది. ఇలా వేస్తే ఇలా వేయాలి. ఇలా పెట్టుకుని సుమారుగా 13,000 పైగా అవుతాయి. అక్కడ 10,000 అనుకోవడం కానీ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 13,000 పైగా పారాయణలు అవుతాయి. కారణం ఏంటంటే బయటికి బ్రాహ్మణులు వెళ్ళారనుకో అది తక్కువ అవుతాయి. ఆ బ్రాహ్మణులందరూ ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు కదా, పారాయణలు పెరుగుతుంటాయి. 15,000 కూడా అవుతాయి. క్షణమైనా చాలు, ఒక్క క్షణమైనా చాలు అవుతుంది. కానీ మంత్రం ఆయన ఇచ్చాడు. మంత్రాన్ని ఆయన చేసుకోమన్నాడు. సౌత్ మొదటి నేను ఎవరన్నాడు, 4 రోజుల వాళ్ళు కాదు వెళ్ళవయ్యా నా శిష్యులు పొమ్మన్నాడు. మళ్ళీ ఆయన కాలు పట్టుకొని మీరు ఎన్నాళ్ళు సాధన చేయమంటే అన్నాళ్ళు సాధన చేస్తాను, నాకు మీరు మంత్రం ఇవ్వండి అంటే అప్పుడు ఇచ్చాడు. సాధన చేస్తున్నాడు సంవత్సరం, వీడికి ఏమి అవ్వలేదు. ఆ పక్క శిష్యుడు నీకే మంత్రం ఇచ్చాడు? మనం అడుగుతాం చేశారు కదా, స్వామీజీ నీకేమంత్రం ఇచ్చాడు, నీకేమంత్రం ఇచ్చాడు అందరిని అడిగాడు. ఎవరో ఉంటారు కదా, నాకు హరుడు మంత్రాన్ని ఇచ్చాడంటే నాకు హరి మంత్రాన్ని ఇచ్చి నీకు హరుడు మంత్రం ఇచ్చాడా? ఈ స్వామికి పక్షపాతం, ఈ గురువులకు పక్షపాతం, దీని మీద మాత్రం నా తర్వాత వారికి హరుడు మంత్రం ఇష్టపడింది, ఇచ్చాడు. దీనికి హరికి మంత్రం కావాలి, నాకు విష్ణుమూర్తి కావాలన్నాడు కదా, హరి మంత్రం ఇచ్చాడు. ఆయన శివుడు ఇష్టం, శివుడు ఇచ్చాడు ఆయన. అర్థమైందమ్మా?
చేసుకో అయిపోయిన తర్వాత ఇంకా అడుగుతున్నాడు. ఈలోగా ఇంకొక శిష్యుడు ఒకడు వచ్చాడు. ఎవరు? ఒకడు వచ్చాడు, శుశ్రూషుడు అనేటువంటి వాడు వచ్చాడు. వాడు మంత్రాన్ని అడిగాడు. మంత్రోపదేశం చేస్తే గురువు గారు మంత్రోపదేశం చేశారు. వీడికి ఏ మంత్రం ఇచ్చారో గురువు అదే మంత్రం ఇచ్చాడు. మంత్రం ఇస్తే వాడు చేస్తుండేసరికి వారం రోజులు అయ్యేసరికి వాడి ముఖ కాంతి వెలిగిపోతుంది, తేజస్సు పెరుగుతుంది. గురువు గారు కాలు పట్టుకొని మంత్రానికి నేను అడుగుండి అయితే మంత్రం ఇవ్వండి, లేదు అంటే మీ సేవ చేసుకుంటానన్నారు. అయితే చూశారు, చూసి వాడికి ఈర్ష్యలు, నీకే మంత్రం ఇచ్చారు, నాకు ఇది ఇచ్చారు. గురువు ఏదో వెలిగి పెట్టాడు, నీకు మంచి మంత్రం ఇచ్చాడు, నాకు చెడ్డ మంత్రం ఇచ్చాడు అని ఆ రోజు ఇంకా కాల్చి పెట్టుకొని ఈలోగా వచ్చి ఇలా గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా పెరుగుతారు కదా జనాలు. శిష్యులు చేసింది రాజులు ఇచ్చే ఘనవేలు చేశారు. వాడికి మంత్రంపై పోయి గురువు పీఠం మీదకి వెళ్ళింది మనసు. అక్కడికి వెళ్ళింది, గురువు యొక్క పీఠం మీదకి వెళ్ళింది. ఈ గురువు పీఠం ఎలాగైనా ఆక్రమించాలి. చాలామంది స్వామీజీని చంపిన మనం చూసాం. శిష్యులు చాలామంది శిష్యులు స్వామీజీని చంపుతారు. రాజకీయ నాయకులు అయితే వాళ్ళ తాలకు గురువులు చంపుతారు. ఈ శిష్యులు అయితే వాళ్ళ తాలకు గురువు. అంటే ఇంత డబ్బు వచ్చింది. ఇక్కడ అన్నపల్లి సత్యసాయిబాబు భక్తులు కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ సత్యసాయిబాబు గారు చనిపోయిన తర్వాత 27 రోజులు ఆయన హింస పెట్టారు ఒక విధంగా. కానీ 27 రోజుల నుంచి ధనాన్నంతా కూడా అందరూ పట్టుకెళ్ళి ఆయన యొక్క స్థితిని, శ్రద్ధ, ఆయన చేసే సేవని దుర్మార్గంగా పాడు చేశారు. నాకు ఒక్క సత్యసాయి సంస్థ, నేను మాత్రం దానికి ఎవరైనా సరే చెప్తాను, ఆ తప్పది ఇంకోవట్లేదు. సత్యసాయి సేవ ఎవరున్నా ఆయన 27 రోజులు ఇబ్బంది పెట్టారు. ఆయన ఏసీలో పెట్టి అమ్మ ఫోన్ ఆపమ్మ ఈమె ఆపండి, ఇక్కడ పుట్టినట్టు ఉండేది ఆయన. నేను ఆయన 2003లో ఆయనతో సుమారుగా 1.5 గంటలు మాట్లాడాను. నేను 1.5 గంటలు మాట్లాడిన తర్వాత ఆయనప్పుడు నాకు మీకు ఆశ్రమానికి స్థలం ఇస్తాను, నాకు వద్దు, నేను తిరిగేవాడిని అని చెప్పాను. తర్వాత చెప్తాను కానీ అంటే ఇలా జరిగింది. అయిన తర్వాత ఎలాగైనా సరే డబ్బంతా చూశాడు, ఈ గురువుని ఎలాగైనా చంపించాలి, ఈ పీఠం నేను తీసుకుంటాను, ఈ పీఠం నేను ఆక్రమించాలని వీళ్ళందరినీ డిసైడ్ అయ్యాడు. కొన్ని రోజులు అయింది. ఆ గురువు గారికి తెల్లవారుజామున 3 గంటలకు లేచి వెళ్ళడం అలవాడు. స్నానంకి తపస్సు చేసుకోవడానికి అందులో హిమాలయాలు కరుడు కట్టినటువంటిది అక్కడ కూడా. తర్వాత మనం ద్వాదశిలో ఆవు పాలు గోక్షీరం స్వీకరిస్తే చాలా మంచిది, చాలా ఉన్నతమైన ఫలితం వస్తుంది. అయితే వెంటనే ఆయన వెళ్ళాడు. ఒకసారి ఆయన తపస్సుకి వెళ్ళి కూర్చుంటే ఈ 3 గంటలకి ఒక చెట్టు మీద జాగ్రత్త కూర్చున్నాడు. ఈ నెలగైనా బండి ఎత్తేద్దాం. ఆయన హాయిగా ధ్యానంలో ఉన్నాడు. అనుకొని ఒక పెద్ద బండరాయి తెచ్చి ఆయన మీద పెట్టాడు. తన చచ్చిపోతారు కదా రక్తం, కానీ టంపు ఉంది రాయ, ముక్కలు అయింది రాయ. ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. ఒకటి కాదు, ఎట్టి చేయించడం 10-15 కాళ్ళతో కొట్టాడు. అవ్వలేదు. ఆయన సమయం అయిపోయింది, ధ్యానం ఎందుకు రేపు రాయ భక్తులుగా వస్తున్నాడు. అప్పుడు ఆయన కోపం వచ్చి, చాలా కోపం వచ్చి అంతకుముందు గురువుగారిని అడిగాడు, గురువుగారు మీరు నాకు అందరికీ కూడా ఒక్కొక్క పక్షపాతం చూపిస్తున్నారు, ఆడికి ఇచ్చిన మంత్రం నాకు ఇచ్చిన మంత్రం వాడికి సిద్ధించడం ఏంటంటే గురువు చెప్పాడు. వాడికి స్ఫురద్రూపం ఉంది, గురువు తెల్లవారు వేసిన వెంటనే గురువు నడిచే స్థానంలో ఉండేటువంటి ఆ పాదం చూసుకొని రాసుకునేవాడు. వాడు నీకు గురువు మీద నమ్మకం లేని విశ్వాసం, గురువు మీద కోపం, ఎంతసేపు కూడా స్వార్థం ఉంది. వాడు చెప్పింది చేశాడు కాబట్టి వాడికి వచ్చింది. అంటే ఎవరికైనా సరే తితీక్ష కావాలి, తితీక్ష లేకపోతే జరగదు. తితీక్ష అనేటువంటిది చాలా మోర్ ఇంపార్టెంట్. ఈ హోమం చేసేవాడు తన దశాంశం ఏదైతుందో హవనం చేస్తాం. 9 పారాయణకి ఒక హవనం చేయొచ్చు, 10 పారాయణకి కూడా ఒకటి చేయొచ్చు. ఇలా చేసినప్పుడు మనకి 1300 హవనాలు, 1000 హోమాలు వేస్తాం. 1000 హోమాలు, 1000 × 13 అధ్యాయాలు అంతే కదా. 13 అధ్యాయాలు, 13 × 1000 × 13 అంటే 13,000 ఉవాసులు. 13,000 ఉవాసులు వేస్తే అమ్మవారికి అన్ని 13,000 ఉవాసులు. నీకు 3 రోజులు అగస్తం చేసిన దానికి 16,900 జాకెట్ మొక్కలు ధర్మశాస్త్రం ప్రకారం పడుతూ ఉంటాయి. ఇది ఎందుకు అంటే మనం వేసే ప్రతిదీ కూడా స్త్రీకి సౌభాగ్యాన్ని అందిస్తుంది. ఎవరికి?
మంగళకారైనటువంటి స్త్రీలు సౌభాగ్యవతులవుతారు. అలాగే అందులో వేసేటువంటి వస్త్రము నీ యొక్క శరీరంలో ఉండేటువంటి రుగ్మతను కాపాడి నీ శరీరం అనేటువంటి కవచాన్ని కాపాడుతూ ఉంటుంది. ఏది కాపాడుతుందమ్మా? నీ శరీరం అనేటువంటి కవచాన్ని కాపాడుతుంది ఒకటి. అలాగే దాసరథి కరుణాపయోనిధి అన్న రాముని ఏమన్నా? దాసరథి కరుణాపయోనిధి. దాశరథి అంటే ఏంటి? అర్థం ఏంటి? దశరథుని కొడుకు. దాశరథి అంటే ఏంటి? దశరథుని కొడుకు. శరధి అంటే సముద్రం. దాతీసేద్దాం. శరధి అంటే ఏంటి? సముద్రం. అంటే అది కూడా చూడు ఎంత. శరధి అంటే సముద్రం అంటే వాడు. అది తీసేద్దాం, తీసేద్దాం. రథి అంటే రథంపై ఉండేవాడు. రా కూడా తీసేద్దాం. ధి అంటే బుద్ధిశాలి. దాశరథిలో ఎంత దాగి ఉందో చూడండి. దాశరథి అనేస్తున్నాం. దా తీస్తే శరధి. శరధి అంటే సముద్రం అంటే వాడు. తీసేద్దాం. రథి అంటే రథంపై అధిరోహించేవాడు. రా తీసేద్దాం. ది అంటే ధీమంతుడు అంటే బుద్ధిశాలి అని అర్థం వస్తుంది. అంటే దాశరథిలో ఇంటర్నల్గా ఇంకా బాగా అర్థం చూసుకోవచ్చు. అంతటి గొప్ప తత్వాన్ని అందించినటువంటిగా శ్రీరాముడే యజ్ఞం చేసేప్పుడు చాలా దగ్గర నుండి పర్యవేక్షణ చేశారు. అలాగే వచ్చి రాజకీయ నాయకులు అందరూ పాడు చేసి మారేశారు వెంకటేశ్వర స్వామిని. లాస్ట్కి అక్కడ కూడా తినేస్తున్నారు. నాకు తెలిసి వెంకటేశ్వర స్వామి ఎవరు చైర్మన్గా ఉన్నవాడు నాకు చేయకపోతే కొన్ని వేల జన్మలు కుక్క జన్మిస్తాడు. ఎవరైనా సరే వారు ప్రధానమంత్రి వచ్చినా ముఖ్యమంత్రి అయినా తప్పు చేస్తే అక్కడ చైర్మన్గా ఉండి తప్పు చేస్తే వాడు ఎవరైనా సరే నాకు పదవి కావాలి అంటాడు. అక్కడ టీవీ పోటీ మెంబర్ కావాలి. అదే కాదు, ఇక్కడ చైర్మన్గా చేసిన, ఇక్కడ దేవాలయాల్లో కూడా చైర్మన్గా చేసినటువంటి వాళ్ళ ప్రసాదాన్ని సద్వినియోగం కరెక్ట్గా చేయకపోతే దాని గురించి కులపతులు ఉండేవారు. దాని గురించి వివరంగా చెప్తారు. రాముడు వారు ఒకప్పుడు ఒక శునకం ఉంది. ఆ శునకమేమో ఏడుస్తుందంట. రాముడు లక్ష్మణుడు వెళ్ళగొట్టి ఇప్పుడు ఇంకెవరు రావట్లేదు అన్నాడు. ఎవరున్నా సూర్యులు అంటాడు. మళ్ళీ కొట్టొచ్చాడు. ఎవరు లేరని అంటాడు. మళ్ళీ చూడు అంటాడు. మళ్ళీ ఎవరు లేరంటాడు. ఏమయ్యా లేదంటాడంటే ఒక శునకం అక్కడ బాధపడుతుంది. అవును, శునకం బాధపడుతుంది. అతని సాహస లక్షణం ఏమనుకున్నాను కాదు, శునకాన్ని తీసుకురమ్మంటాను. ఆ శునకం లోపలికి బాబు తీసుకురమ్మంటాడు. శునకం అంటాడంటే నేను లోపలికి రాకూడదు, సభా సదస్సులోకి శునకాలు రాకూడదు. ఎంత బందోబస్తు ఎందుకు చేస్తున్నావు అంటే ఆ శునకం చెప్పే నీతి నేను చెప్తాను. తర్వాత భారతంలో ఉండబడేటువంటి శునక నీతి కూడా రేపు చెప్తా. ఇవన్నీ తెలిస్తేనే మీకు అర్థమవుతుంది. యజ్ఞయాగాది క్రతువుల యొక్క భావన అర్థమవుతుంది. మీకు చెప్పి చేయించింది ఎందుకంటే యజ్ఞశాలలో ఏ దోషం ఉన్నా ఇవన్నీ ఎలా ఉన్నా పర్లేదు, అవి చాలా ఇంపార్టెంట్. అందుకోసం దానికి అంత కష్టపడి చెప్తున్నాను నేను. ఈ 15 రోజుల్లో 9 రోజులు మనం అనుకున్న యజ్ఞం అంతా అయిపోతుంది. అర్థమైందా మీకు? నేను ఏవైతే రాశానో పేపర్లో ఆ యజ్ఞం అంతా కూడా 6 రోజుల్లో కంప్లీట్ చేయించేస్తాం ఇదే బ్రాహ్మణ్స్తో. అర్థమైందమ్మా? కానీ చాలా సున్నితంగా జరగడం వల్ల ఇంకా బాగుంటుంది కదా అనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి మీరు అదే యజ్ఞాన్ని 3 రోజుల్లో కూడా కంప్లీట్ చేయించేస్తాం. అర్థమైందమ్మా? అంత ప్రమాణం. కానీ ఇన్ని కార్యక్రమాలు మనకు జరగవు. అంటే విశేషమైనటువంటి అలంకరణతో అప్పుడు మీకు శునకాన్ని పిలుస్తారు.